Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ దేని గురించి అంటే యూపీ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది కదా. అఫ్ కోర్స్ జనవరి మంత్ నుంచి జరుగుతూనే ఉంది అండ్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అక్కడికి ఏంటి చాలామంది పీపుల్ ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళి పుణ్యస్నానాలు అయితే చేశారు. సో ఆ కన్సర్న్లో చాలామంది వస్తున్నారు కదా. అందువల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు వాటర్ యొక్క పొల్యూషన్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. దాంట్లో ఉన్న మైక్రోబ్స్ కానీ దాని యొక్క లెవెల్ ఇవన్నీ కూడా సైంటిఫిక్గా టెస్ట్ చేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఆ రిపోర్ట్ని అంత నమ్మవలసిన పని లేదు అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారంట. అంటే దాన్ని ఏమంత కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సో అందుకు అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏం చెప్పింది, యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఈ రోజు యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్. ఆర్టికల్ బేస్ చేసుకొని వొకాబులరీ చూద్దాం. ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ వొకాబులరీని చూద్దాం. వాటరింగ్ డౌన్ ఫ్రేజల్ వర్బ్. ఇది ఏంటి వాటరింగ్ డౌన్ అని చెప్పేసానంటే మేకింగ్ సంథింగ్ వీకర్ ఆర్ లెస్ ఎఫెక్టివ్, అంటే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం లేకపోతే దాన్ని నిస్సారంగా చేయడం ఆ మీనింగ్ వస్తుంది. ఏంటి సినోనిమ్స్? డైల్యూటింగ్, వీకనింగ్ అండ్ సాఫ్టనింగ్. సో వాటరింగ్ డౌన్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఈవెంట్ కానీ దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం, లేకపోతే ఏదైనా నివేదన ఇచ్చారు దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం అలాంటిదన్నమాట. సినోనిమ్స్ ఏంటి? డైల్యూటింగ్. డైల్యూటింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో కాన్సన్ట్రేటెడ్ అండ్ డైల్యూటింగ్ ఈ వర్డ్స్ యూస్ చేస్తాం కదా మనం. డైల్యూటింగ్ అంటే ఏంటి? కొంచెం పలచగా చేయడం, తక్కువ చేయడం అని చెప్పేసి అని అర్థం. సో వీకనింగ్ అండ్ సాఫ్టనింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? ఇది డైల్యూటింగ్ కాబట్టి ఏమొస్తుంది మనకి? స్ట్రెంథనింగ్ అంటే ఏంటి? ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయడం. ఇంటెన్సిఫైయింగ్ అంటే ఏంటి? దాని యొక్క ప్రభావాన్ని కొంచెం ఎక్కువ చేయడం, తీవ్రతరం చేయడం. వాటరింగ్ డౌన్ అంటే మనకి మీనింగ్ ఏంటి? దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం. సో దానికి యాంటోనిమ్ ఇంటెన్సిఫైయింగ్ అంటే మీనింగ్ ఏమవుతుంది? దాని యొక్క ప్రభావాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయడం అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ డెనియలిజం. ఏంటి డెనియలిజం? డెనీ అని చెప్పేసి అంటాం కదా, అక్కడ నుంచి వచ్చిన వర్డ్ ఏది డెనియలిజం. సో డెనీ చేయడం అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? తిరస్కరించడం అని చెప్పేసి అని వస్తుంది, అంటే రిజెక్షన్ అలాగనమాట. సో ద రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎవిడెన్స్ అంటే ఏంటి? నిజాలు అంగీకరించకుండా తిరస్కరించడం అనమాట. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అంటే సైంటిఫిక్గా ఇచ్చిన ఫ్యాక్ట్స్ని కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడం డెనియలిజం అని చెప్పేసానంటే. దానికి యొక్క సినోనిమ్స్ ఏంటి? డెనియలిజం అంటే నో చెప్పడమే కదా. అంటే ఏంటి ఖచ్చితంగా? రిజెక్షన్, డిస్బిలీఫ్ అండ్ రెఫ్యూటేషన్. రెఫ్యూటేషన్ అని చెప్పేసానంటే అసలు నో చెప్పడం అనమాట. డిస్బిలీఫ్ అని చెప్పేసి ఎందుకు ఇచ్చారు అంటే సో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఐదర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక ఫ్యాక్ట్ని ఇచ్చారు, ఆ ఫ్యాక్ట్ని నమ్మకపోవడం డెనియలిజం అని చెప్పేసానంటే. ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? యాక్సెప్టెన్స్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? తీసుకోవడం. ఎక్నాలెడ్జ్మెంట్ అంటే అవగాహన ఉండడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ మ్యాసివ్ ఇన్ఫ్లక్స్. నౌన్ ఫ్రేజ్లో వాడతాం ఇది. ఏంటి మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ అని చెప్పేసి అంటే ఏ సడన్ అండ్ లార్జ్ అరైవల్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఐదర్ పీపుల్ అన్న అవ్వచ్చు లేకపోతే థింగ్స్ అని చెప్పేసి అని అవ్వచ్చు. సో ఏంటది? మ్యాసివ్ ఇన్ఫ్లక్స్. ఎందుకు మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ ఇక్కడ యూజ్ చేశారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతుందిగా కుంభమేళాకి. సో కుంభమేళాకి ఎంతమంది వస్తున్నారు? చాలా క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు. అది మ్యాసివ్ ఇన్ఫ్లక్స్. మ్యాసివ్ అంటే చాలా లార్జ్ అమౌంట్లో, ఇన్ఫ్లక్స్ అంటే అరైవల్ అంటే అక్కడికి వెళ్ళడం లేకపోతే అక్కడికి చేరడం అని చెప్పేసి అని అర్థం. ఏమవుతాయి మీనింగ్ ఏంటి? ఏ సడన్ అండ్ లార్జ్ అరైవల్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఏమవుతాయి సినోనిమ్? సర్జ్, ఫ్లడ్, అరైవల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? అవుట్ఫ్లో అండ్ రిడక్షన్. సో మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ అని చెప్పేసి అంటే చాలా ఎక్కువగా ఉండడం. సో కాబట్టి సినోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? అవుట్ఫ్లో అండ్ రిడక్షన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మైక్రోబ్స్. మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఈ వర్డ్ మైక్రోబ్స్. ఏంటి మైక్రోబ్స్ అని చెప్పేసి అంటే చిన్న చిన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అలా అంటాం కదా, అవి మైక్రోబ్స్. టైనీ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ఫంగై. సినోనిమ్స్ ఏమవుతాయి? జర్మ్స్. జర్మ్స్ అంటే తెలుసు మనకి, క్రిములు. బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజం అంటే కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు అని చెప్పేసి అర్థం.
యాంటోనిమ్స్ ఏమవుతాయి? మ్యాక్రో ఆర్గానిజమ్స్. ఇది మైక్రో ఆర్గానిజమ్స్ కదా! మైక్రో అంటే ఏంటి? మైక్రో లెవెల్ అంటే చాలా చిన్నగా అని చెప్పేసని అర్థం. మ్యాక్రో లెవెల్ అంటే ఏంటి? మ్యాక్రో అంటే లార్జ్ అని చెప్పేసని అర్థం. సో, మైక్రో ఆర్గానిజమ్స్, మ్యాక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? మ్యాక్రో ఆర్గానిజమ్స్ అంటే లార్జ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ ఇనెవిటబిల్లీ. సో, యాడ్వర్బ్. ఇనెవిటబుల్ ఉంటుందిగా. సో, అక్కడి నుంచి వచ్చిన యాడ్వర్బ్ ఏది? ఇన్‌ఎవిటబ్లీ. అంటే ఏంటి? అస్సలు తప్పించడానికి వీలుగా లేనిది అని చెప్పేసని అర్థం. అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తప్పించుకోవడానికి వీలుగా లేనిది అని అర్థం. ఇన్‌ఎవిటబుల్ అని చెప్పేసనంటే. మీనింగ్ ఇన్ ఎ వే దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్. ఇన్ ఎ వే దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఏంటి? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇన్ ఎ వే దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్. సినోనిమ్స్ ఏంటి? అన్‌అవాయిడబుల్లీ. సో, ఇన్‌ఎవిటబుల్ అంటే మీనింగ్ ఏంటి? అన్‌అవాయిడబుల్ అంటే అవాయిడ్ చేయడానికి వీల్లేనిది. సర్టెన్‌లీ అండ్ నెసెసర్లీ. అంటే సర్టెన్‌లీ, నెసెసర్లీ అంటే ఏంటి? ఖచ్చితంగా. సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి దానికి ఖచ్చితంగా? అవాయిడబుల్లీ అంటే ఏంటి? మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయడానికి వీలుగా ఉంది. సో, అన్‌సర్టెన్‌లీ అంటే అంత ఖచ్చితత్వం లేదు. ఖచ్చితంగా మనం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిసెప్టికల్. ఏంటి రిసెప్టికల్ అని చెప్పేసంటే ఏ కంటైనర్ ఆర్ స్పేస్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ హోల్డ్ సంథింగ్. అంటే ఇప్పుడు మనకి సైంటిస్టులు ఉంటారు. ఏదైనా శాంపిల్ కావాలి అని చెప్పేసంటే వయోల్స్ ఆర్ టెస్ట్ ట్యూబ్స్‌లో కలెక్ట్ చేసుకుంటారు కదా! అది రిసెప్టికల్ అని చెప్పేసనంటే. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ టూల్ అనమాట. ఏంటి దాని మీనింగ్? ఏ కంటైనర్ ఆర్ స్పేస్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ హోల్డ్ సంథింగ్. ఇక్కడ సంథింగ్ అని చెప్పేసంటే సంథింగ్ శాంపిల్ అవ్వచ్చు. అంటే ఏం చేస్తున్నారు? ప్రయాగ్‌రాజ్‌లో మనకిప్పుడు కుంభమేళా జరుగుతున్న సందర్భంగా సైంటిస్టులు కొంతమంది ఆ యొక్క వాటర్ శాంపిల్‌ని తీసుకొచ్చి టెస్ట్ ట్యూబ్స్ ఆర్ వయాల్స్‌లో పెట్టి టెస్టింగ్‌కి తీసుకెళ్తారు కదా! అదనమాట రిసెప్టికల్ అని చెప్పేసనంటే ఏ కంటైనర్ ఆర్ స్పేస్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ హోల్డ్ సంథింగ్. ఇక్కడ మనకి ఈ సంథింగ్ అని చెప్పేసంటే అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడ సంథింగ్ ఏంటి? ద వాటర్ విచ్ కలెక్టెడ్ బై ద సైంటిస్ట్స్. సినోనిమ్స్ కంటైనర్. కంటైనర్ అంటే తెలుసు మనకి వెసెల్ అండ్ హోల్డర్. ఇది తెలుసు. కంటైనర్, వెసెల్ అని చెప్పేసంటే పాత్రలు అని చెప్పేసని అంటాం కదా! అది. ఓకే. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఎంప్టీనెస్ అండ్ వాయిడ్. వాయిడ్ అని చెప్పేసంటే లేదు అని చెప్పేసని అర్థం. ఎంప్టీనెస్ అంటే కూడా తెలుసుగా. లేదు, ఏమి లేదు, ఖాళీ అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ మైక్రోబయోమ్స్. ఏంటి మైక్రోబయోమ్స్ అని చెప్పేసనంటే? మైక్రోబయోమ్స్ అంటే ఏంటంటే ఏ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్. అంటే మైక్రోబయోమ్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే ఒక నిర్దిష్ట పరిశ్రమలో అంటే ఏంటి? ఒక కన్ఫైన్మెంట్‌లో ఒక నిర్దిష్ట పరిశ్రమలో నివసించే సూక్ష్మజీవుల సమూహాన్ని మనం మైక్రోబయోమ్స్ అని చెప్పేసని అంటాం. అంటే ఆ ప్లేస్‌లో పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్‌లో లేకపోతే ఇప్పుడుంది సముద్రంలో కొన్ని రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా మంచినీటిలో కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటూ ఉంటాయి. సో, ఆ కమ్యూనిటీ అనమాట. అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌లో జీవనం సాగించే సూక్ష్మజీవుల సమూహాన్ని మనం మైక్రోబయోమ్స్ అని చెప్పేసని అంటాం. సో, ఏ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్. సో, మైక్రోబయల్ కమ్యూనిటీ. ఇకోసిస్టమ్ ఆఫ్ మైక్రోబ్స్. ఇకోసిస్టమ్ ఆఫ్ మైక్రోబ్స్. ఇకోసిస్టమ్ అంటే తెలుసు కదా! ఇకోసిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి సంబంధించిన మన ఫ్లోరా, ఫానా లేకపోతే అలాంటి వాటిని మనం ఇకోసిస్టమ్ అని చెప్పేసని అంటాం. సో, సినోనిమ్స్ ఏంటి? మైక్రోబయల్ కమ్యూనిటీ. సో, ఇది మైక్రోబయల్ కమ్యూనిటీ కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? మాక్రో ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ ఆస్పీషియస్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. ఆస్పీషియస్ అని చెప్పేసని అంటాం. చాలా పవిత్రమైన, శుభప్రదమైన అని చెప్పేసని అంటాం. ఆస్పీషియస్ డే. ఓకే. ఏంటి దాని మీనింగ్? ఇండికేటింగ్ ఏ గుడ్ ఆర్ ఫేవరబుల్ ఔట్‌కమ్. ఆస్పీషియస్ అంటే చాలా పవిత్రమైన, శుభప్రదమైన అని చెప్పేసని అర్థం. ఇండికేటింగ్ ఏ గుడ్ ఆర్ ఫేవరబుల్ ఔట్‌కమ్. సో, ఏంటి సినోనిమ్స్? ఫేవరబుల్, ప్రామిసింగ్ అండ్ లక్కీ. అంటే శుభప్రదంగా, లక్కీగా అని చెప్పేసంటే ఫార్చునేట్‌గా ఉంది అని చెప్పేసని అర్థం. యాంటోనిమ్స్ ఈజీ వన్, ఇనాస్పిషియస్, అన్‌ఫార్చునేట్ అండ్ అన్‌లక్కీ. అన్‌ఫార్చునేట్, అన్‌లక్కీ అని చెప్పేసనంటే సేమ్ మనం సినోనిమ్స్ కింద యూజ్ చేయొచ్చు ఈ రెండు వర్డ్స్‌ని. ఓకే. నెక్స్ట్ ఫీకల్ కాలిఫార్మ్. ఏంటి ఫీకల్ కాలిఫార్మ్ అని చెప్పేసనంటే? ఫీకల్ కాలిఫార్మ్. సో, మనకి బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ ఇండికేటింగ్ వాటర్ కంటామినేషన్. నార్మల్‌గా మనకి వాటర్‌లో ఐదర్ స్టాగ్నెంట్ వాటర్‌లో ఈ కోలి బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసని అంటారు కదా! ఇది ఫీకల్ కాలిఫార్మ్. సో, ఈ కోలే ఎస్కీరియా కోలి అని చెప్పేసని అంటాం కదా! అది. సో, ఇదేంటిది? ఫీకల్ కాలిఫార్మ్. అంటే ఏంటంటే బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్.
ఏదైతే హ్యూమన్ ఎక్స్క్రిటా లేకపోతే యానిమల్ ఎక్స్క్రిటా అంటే యానిమల్ వేస్ట్ కానీ హ్యూమన్ వేస్ట్ వల్ల ఉండే బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా పేరేంటి? ఫీకల్ కాలిఫామ్. సో ఇండికేటింగ్ వాటర్ కంటామినేషన్. అంటే ఏంటి? ఫీకల్ కాలిఫామ్ ఎక్కువైపోతే ఆ వాటర్ ఎలా ఉన్నట్టు? చాలా పొల్యూటెడ్. కంటామినేషన్ అంటే ఏంటి? పొల్యూట్ అయిపోయింది అని చెప్పేసి అర్థం. సో అవి చాలా కలుషితమైన నీరు అని చెప్పేసి అర్థం. బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ ఎక్కడుంటుంది? ఎస్పెషల్లీ ఈ ఫీకల్ కాలిఫామ్ అనేది హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్‌లో ఉంటుంది. సో అది ఎక్కువుంది అని చెప్పేసనంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఇండికేటింగ్. ఏమి ఇండికేట్ చేస్తుందది? వాటర్ కంటామినేషన్, వాటర్ పొల్యూషన్‌ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసని అర్థం. సినోనిమ్స్ ఏంటి? కంటామినెంట్స్, బ్యాక్టీరియా అండ్ పొల్యూటెంట్స్. కంటామినెంట్స్ ఇక్కడ కంటామినేషన్ కాదు. కంటామినెంట్స్ అని చెప్పేసనంటే ఏవైతే కంటామినేషన్‌కి దారితీస్తాయో వాటిని మనం కంటామినేషన్ అని చెప్పేసనంటాం. కంటామినెంట్స్, బ్యాక్టీరియా అండ్ పొల్యూటెంట్స్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్యూర్ వాటర్ ఇండికేటర్సే కదా! నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇంట్రూజన్. ఏంటి ఇంట్రూజన్ అని చెప్పేసానంటే మీనింగ్ ఏంటి అంటే, అసలు పర్మిషన్ లేకుండా ఎవరైనా మన పర్మిషన్ లేకుండా లోపలికొచ్చేసారు. అలాంటి దాన్ని మనం ఇంట్రూజన్ అని చెప్పేసనంటాము. మీనింగ్ చూద్దాం. ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఎ ప్లేస్ ఆర్ సిట్యుయేషన్ వేర్ వన్ ఈజ్ అన్‌వెల్కమ్. అంటే ఇల్లీగల్‌గా లేకపోతే ఆహ్వానం లేకుండా, మనం పిలవకుండానే, మన అనుమతి లేకుండానే సో ఐదర్ సిట్యుయేషన్‌లోకి గాని, లేకపోతే ఒక ప్లేస్‌లోకి గాని ఎంటర్ అయితే దాన్ని మనం ఇంట్రూజన్ అని చెప్పేసంటాం. ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఏ ప్లేస్ ఆర్ సిట్యుయేషన్ వేర్ వన్ ఈజ్ అన్‌వెల్కమ్. అంటే పిలవకుండానే ఐదర్ సిట్యుయేషన్‌లోకి రావచ్చు, లేకపోతే ఆ ప్లేస్‌లోకి రావచ్చు. దాన్ని మనం ఇంట్రూజన్ అని చెప్పేసనంటాం. అనుమతి లేకుండా ప్రవేశించడం. సినోనిమ్స్ ఏంటి? ఎన్‌క్రోచ్‌మెంట్. ఈ వర్డ్ యూజ్ చేస్తాం కదా మనం. ఎన్‌క్రోచ్‌మెంట్ అని చెప్పేసంటే ఇల్లీగల్‌గా ఎవరి ల్యాండ్‌లో కన్నా మనం ఎంటర్ అయితే దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? ఎంక్రోచ్‌మెంట్. ఆక్రమణ అని చెప్పేసి అంటాం కదా అది. ఇన్వేషన్ అంటే దాడి దగ్గర చూస్తాం మనం. అంటే ఇన్వేషన్ దాడి చేయడం అలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాం. ఇంటర్ఫెరెన్స్ అంటే మధ్యలో కలగ చేసుకోవడం అని చెప్పేసని అర్థం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్‌డ్రావల్ అండ్ రిట్రీట్. సో ఇది ఇన్ ఇదేంటిది? మన పర్మిషన్ లేకుండా వచ్చేయడం, లేకపోతే మన సిట్యుయేషన్ లేకపోతే మన మాటల్లోకి ఇంటర్ఫియర్ అవ్వడం గదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్‌డ్రావల్ అండ్ రిట్రీట్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. షియర్. ఏంటి షియర్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే, వెరీ లార్జ్ ఇన్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. అంటే చాలా ఎక్కువున్నాయి. ఎక్స్‌టెంట్ షియర్ అని చెప్పేసనంటాము. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. వెరీ లార్జ్ ఇన్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. చాలా ఎక్స్‌టెంట్ అంటే చాలా ఇమ్మెన్స్‌గా ఉన్నాయి. చాలా ఎక్కువున్నాయి. వాస్ట్ అని చెప్పేసి అంటాం కదా! సినోనిమ్ అంటే ఏంటి? అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి? కొంచెం అబ్సల్యూట్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం ఎక్కువగానే ఉంది అమౌంట్ అని చెప్పేసి అంతే. ఇమ్మెన్స్ అంటే అధికంగా. వాస్ట్ అన్నా కూడా చాలా ఎక్కువగా. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? సిగ్నిఫికెంట్, ఇన్‌సిగ్నిఫికెంట్. సిగ్నిఫికెంట్ అమౌంట్ అంటే ఏంటి? ఓకే. పరిగణనలోకి తీసుకోదగ్గ అమౌంట్ అని చెప్పేసని అర్థం. ఇక్కడ యాంటోనిమ్స్ కదా! ఇన్‌సిగ్నిఫికెంట్ అంటే ఏంటి? పరిగణనలోకి తీసుకోలేనంత అని అర్థం. సో, మైనర్, మైన్యూట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా! మనం అది. ఓకే. నెక్స్ట్ ఇనెవిటబుల్. సో, ఇనెవిటబుల్ మనకిందాక వచ్చిందిగా ఇనెవిటబుల్లీ. సో, చూద్దాం. ఇనెవిటబుల్ అని చెప్పేసంటే ఏంటి? తప్పించలేని, తప్పగా జరిగేది. అంటే మనం దాన్ని అవాయిడ్ చేయలేనిది. సర్టెన్ టు హ్యాపెన్, అన్‌అవాయిడబుల్. ఓకే. సినోనిమ్స్ ఏమవుతాయి? అన్‌అవాయిడబుల్, సర్టెన్ అండ్ డెస్టైన్డ్. సో, డెస్టినీ ఉంటుంది కదా! డెస్టినీ నుంచి వచ్చిందే డెస్టైన్డ్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? అవాయిడబుల్ అండ్ అన్‌సర్టెన్. ఇనెవిటబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనం తప్పించలేనిది. అసలు తప్పించలేము. అంటే ఏంటి? అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. దాని మీనింగ్ ఇనెవిటబుల్. నెక్స్ట్ స్పైక్. స్పైక్‌ని మనం నౌన్‌గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా వెర్బ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. స్పైక్ అని చెప్పేసి అంటాం కదా! ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం. స్పైక్డ్ హెయిర్ స్టైల్ ఇలా యూజ్ చేస్తాం కదా! స్పైక్స్ అని చెప్పేసి. ఏంటి స్పైక్స్ అని చెప్పేసనంటే సో, సడెన్‌గా పెరగడం అనమాట. అంటే కొంచెం షార్ప్ ఇంక్రీజ్, సడెన్ ఇంక్రీజ్ అనే సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం స్పైక్ అని చెప్పేసనంటే. ఏంటి? ఎ సడెన్ అండ్ షార్ప్ ఇంక్రీజ్. సర్జ్. సర్జ్ అంటే ఏంటి? చాలా ఎక్కువగా అని చెప్పేసని అర్థం. రైజ్, ఇంక్రీజ్, అబ్రప్ట్ ఇంక్రీజ్, రాపిడ్ ఇంక్రీజ్ అని చెప్పేసి అంటాం కదా! అదే స్పైక్ అని చెప్పేసి అంటే మీనింగ్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? డ్రాప్. డ్రాప్ అంటే అదేంటి తగ్గిపోవడం అలా యూజ్ చేస్తాం కదా! అది. డ్రాప్, డిక్లైన్ అండ్ డిక్రీజ్. నెక్స్ట్ రీఇన్ఫోర్సింగ్. ఏంటి రీఇన్ఫోర్సింగ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? రీఇన్ఫోర్సింగ్, స్ట్రెంథెనింగ్ ఆర్ సపోర్టింగ్ సంథింగ్. అంటే ఏంటి? రీఇన్ఫోర్సింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది.
దాన్ని కొంచెం బలపరచడం. దానికి మనం కొంచెం సపోర్ట్ ఇచ్చి బలపరిస్తే దాన్ని మనం రీఇన్ఫోర్సింగ్ అని చెప్పేసని అంటాం. స్ట్రెంథెనింగ్ ఆర్ సపోర్టింగ్ సంథింగ్. సో సినోనిమ్స్ ఏంటి? స్ట్రెంథెనింగ్, ఫోర్టిఫైయింగ్. ఫోర్టిఫైయింగ్ అంటే ఏంటి? దానిలో వాల్యూస్ ఇంక్రీజ్ చేయడం. సో బూస్టింగ్. బూస్టింగ్ అంటే ఏంటి? కొంచెం ఎక్కువ చేయడం, చాలా ఎక్కువ చేయడం అని చెప్పేసని అర్థం. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? వీకనింగ్ అండ్ డిమినిషింగ్. నెక్స్ట్ యాడ్వర్స్. ఏంటి యాడ్వర్స్ అని చెప్పేసి అంటాం? యాడ్వర్స్ అంటే ఏంటంటే చాలా హానికరమైన, ప్రతికూలమైన అని చెప్పేసి అంటాం కదా అది. సో యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? ప్రతికూలంగా ఉండడం అని అర్థం. ఏంటి ప్రతికూలంగా ఉండడం అంటే? అంటే ఏదైనా సిచ్యువేషన్ గానీ లేకపోతే ఏదైనా అయ్యుండొచ్చు. మనకి అనుకూలంగా లేకపోతే యాడ్వర్స్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటాం. మీనింగ్ ఏంటి? హార్మ్‌ఫుల్ ఆర్ అన్‌ఫేవరబుల్. సినోనిమ్స్ ఏంటి? సో నెగెటివ్, అన్‌ఫేవరబుల్ అండ్ హార్మ్‌ఫుల్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా నెగెటివ్‌కి పాజిటివ్. బెనిఫిషియల్. బెనిఫిషియల్ అంటే ఏంటి? మనకి బెనిఫిట్ వచ్చేలాగా, అంటే మనకి మంచి జరిగేలాగా. ఫేవరబుల్ అంటే మన వైపుకి, మనకి ఫేవర్ జరిగేలాగా, ఫేవరబుల్ కండిషన్ అని చెప్పేసి అంటాం కదా అవి. నెక్స్ట్ డిస్మిసల్. ఏంటి డిస్మిసల్ అంటే మీనింగ్ ఏంటి? డెనీ చేయడం అంటే నిరాకరించడం, తిరస్కరించడం అని చెప్పేసి అంటాం కదా డిస్మిసల్. ఓకే. నిరాకరించడం, తిరస్కరించడం. ద యాక్ట్ ఆఫ్ రిజెక్టింగ్ ఆర్ ఇగ్నోరింగ్ సంథింగ్. ఏంటది? రిజెక్టింగ్ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ రిజెక్టింగ్ అంటే రిజెక్ట్ చేయడం అయినా అవ్వచ్చు, లేకపోతే ఇగ్నోరింగ్. ఇగ్నోరింగ్ అంటే మీనింగ్ ఏంటి? పట్టించుకోకపోవడం అని అర్థం. సినోనిమ్స్ రిజెక్షన్, డిస్రిగార్డ్ అండ్ డెనియల్. డెని అంటే మీనింగ్ ఏంటి? నో చెప్పడం. డిస్రిగార్డ్ అంటే అసలు కన్సిడర్ చెయ్యలేకుండా. డిస్రిగార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు కన్సిడర్ చెయ్యలేదు అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? యాక్సెప్టెన్స్. డిస్మిసల్ అంటే ఏంటి? అసలు పట్టించుకోకపోవడం, రిజెక్షన్. కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? ఖచ్చితంగా యాక్సెప్టెన్స్, అప్రూవల్ అండ్ రికగ్నిషన్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. లెజిటిమేట్. ఏంటి లెజిటిమేట్ అని చెప్పేసి అంటే? లీగల్ అని చెప్పేసి అని అర్థం. అంటే చట్టబద్ధమైన అని అర్థం. సో లీగల్ అని అంటాం కదా, అదే లెజిటిమేట్. మీనింగ్ చూద్దాం. కన్ఫర్మింగ్ టు ద లా ఆర్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్. అంటే ఏంటి? కన్ఫర్మ్ టు ద లా అంటే లా ప్రకారం కన్ఫర్మ్ చేయబడింది, అండ్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ అని అర్థం. ఏంటి సినోనిమ్స్? లెజిటిమేట్ చట్టబద్ధమైన అని చెప్పేసి అని అర్థం. సో అంటే ఏంటి? లాఫుల్, వ్యాలిడ్, జస్టిఫబుల్. సో జస్టిఫై, జస్టిస్ అని చెప్పేసి అంటాం కదా, అక్కడ నుంచి వచ్చింది ఈ వర్డ్ జస్టిఫబుల్. అంటే చట్టబద్ధంగా సరి అయినది అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? లెజిటిమేట్ అంటే లీగల్. సో ఖచ్చితంగా ఏమవుతాయి? ఇల్లీగల్, ఇన్వాలిడ్ అండ్ డుబియస్. డుబియస్ అని చెప్పేసి అంటే చాలా డౌట్ఫుల్గా ఉన్నది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. అండర్మైన్. ఏంటి అండర్మైన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే బలహీనపరిచేందుకు, ఓకే, లేకపోతే హాని కలిగించేందుకు ప్రయత్నించడం. ఐదర్ అంటే బలహీనపరచడానికి, లేకపోతే ఏదైనా మనకి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తే దాన్ని మనం అండర్మైన్ అని చెప్పేసి అంటాం. టు వీకెన్ ఆర్ సబ్వర్ట్ సంథింగ్ గ్రాడ్యువల్లీ. అంటే ఎలా? ర్యాపిడ్గా కాదు, గ్రాడ్యువల్గా. అంటే స్లోగా అయితే మనల్ని వీకెన్ చేయడం, లేకపోతే మనకి ఏదైనా హాని కలిగించడం. అది సబొటేజ్, వీకన్ అండ్ ఎరోడ్. యాంటోనిమ్స్ ఏంటి? సో ఇదేంటిది? మనకి వీకెన్ చేయడం కదా. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా స్ట్రెంగ్తన్, సపోర్ట్, రీఇన్ఫోర్స్ అని చెప్పేసి అంటాం కదా అది. ఆర్టికల్ యొక్క టోన్ చూద్దాం. ఆర్టికల్ యొక్క టోన్ ఏంటి అని చెప్పేసానంటే క్రిటికల్ అండ్ కాషనరీ. ఎందుకు కాషనరీ? మన ఆర్టికల్ దేన్ని బేస్ చేసుకొని? ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ. ఆ కుంభమేళాలో అందరూ ఏంటి? గంగా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు కదా, దానివల్ల ఏమవుతుంది? సో వాటర్లో పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, తక్కువ, ఫ్లక్చుయేషన్స్ అయితే ఉన్నాయంట. అందుకని చెప్పేసి దాని గురించి కాషనరీ. క్రిటికల్ ఎందుకు అని చెప్పేసి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మన నదీ జలాల యొక్క కలుషితం అనేది అర్జెంటుగా చేయాల్సిన పనిగా, అందుకని చెప్పేసి క్రిటికల్ అని చెప్పేసి ఇచ్చారు. It critiques the denial of scientific data regarding pollution levels in Ganga while urging for long-term solution to the water contamination. సో క్రిటిసైజ్ చేస్తుందంట. ఎందుకు అని చెప్పేసంటే డెనియల్ ఆఫ్ సైంటిఫిక్ డేటా. సో ఎవరు డెనీ చేశారు అంటే ఎవరు రిజెక్ట్ చేశారు సైంటిఫిక్ డేటాని? సో యోగి ఆదిత్యనాథ్ గారు అయితే కొంచెం డెనీ అంటే రిజెక్ట్ చేశారంట సైంటిఫిక్ డేటాని. సో రిగార్డింగ్ పొల్యూషన్ లెవెల్స్ ఇన్ గంగా వైల్ అర్జింగ్ ఫర్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ వాటర్ కంటామినేషన్. అంటే ఏంటి? లాంగ్ టర్మ్. ఇప్పుడు మనకి
వాటర్ కంటామినేషన్ అనేది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. సో, దానికి మనకి ఏం కావాలి? లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అనేవి ఉండాలి. సో, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉండాలి. ఈవెన్ దో సైంటిస్ట్‌లందరూ ఏంటి కాషన్ చేస్తున్నారు. అయినా గాని అలర్ట్ చేస్తున్నారు. అయినా గాని యోగి ఆదిత్యనాథ్ గారు సో, సైంటిఫిక్ డేటాని రిజెక్ట్ చేశారంట. డెనీ చేశారంట. థీమ్ చూద్దాం. ద సెంట్రల్ థీమ్ రివాల్వ్స్ అరౌండ్ ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ చెప్పాను కదా! సో, సెంట్రల్ థీమ్ దేని చుట్టూ తిరుగుతుంది? ఎన్వైర్మెంటల్ కన్సర్న్ మీద. సో, ఎందుకు ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ అని చెప్పేసనంటే మెయిన్ ఇష్యూ ఏంటక్కడ? వాటర్ పొల్యూషన్ గురించే కదా! ఎన్వైర్మెంటల్ కన్సర్న్, పబ్లిక్ హెల్త్. ఇప్పుడు నదీ జలాలు కలుషితంగా ఉన్నాయి. ఆ నీళ్ళలో స్నానం చేస్తే పబ్లిక్ హెల్త్ కూడా కొంచెం రిస్క్‌లో ఉంటుంది కదా! అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ. ద ఆర్టికల్ హైలైట్స్ ద ఫ్లక్చుయేటింగ్ వాటర్ క్వాలిటీ ఇన్ గంగా ఎట్ ప్రయాగ్రాజ్, పర్టిక్యులర్లీ డ్యూరింగ్ ద మహాకుంభ మేళా అండ్ criticizes the dismissal of scientific reports by the political leaders. సో, ఈ మన సైంటిఫిక్ రిపోర్ట్స్‌ని ఎవరు డిస్మిసల్ చేశారు? అంటే ఎవరు డెనై చేశారు? సో, పొలిటికల్ లీడర్స్ డినీ చేశారంట. ఆర్టికల్ చదువుతాను లైన్ బై లైన్. మీనింగ్ చూద్దాం. నా వెనకాల ఫాలో అవ్వండి. వాటరింగ్ డౌన్. సో, స్టార్టింగే వాటరింగ్ డౌన్ అని చెప్పేసన్నారు. వాటరింగ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం దాన్ని బలహీనపరచడం అని చెప్పేసని అర్థం. అంటే ఏంటి? దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం, లేకపోతే నిస్సారంగా మార్చడం అని చెప్పేసి. దేని యొక్క ప్రభావం తగ్గించడం? ఆన్ వాటర్ క్వాలిటీ ఎట్ ప్రయాగ్రాజ్. అంటే ఏంటి? వాటర్ క్వాలిటీ. సో, ప్రయాగ్రాజ్‌లో వాటర్ క్వాలిటీ ఏమవుతుంది? అంతకంతకు తగ్గిపోతుంది. అంటే పొల్యూటెడ్‌గా మారిపోతుంది. క్వాలిటీ అంతకంతకు తగ్గిపోయి వాటర్ అనేది ఎలా మారిపోతుంది? పొల్యూటెడ్‌గా మారిపోతుంది. పొల్యూషన్ ఇన్ గంగా నీడ్స్ లాంగ్ టర్మ్ సొల్యూషన్, నాట్ డెనియలిజం. ఓకే. అంటే ఏంటి? గంగా రివర్‌లో ఇప్పుడు మనకి కుంభమేళా జరుగుతుంది గంగా రివర్‌లోనే కదా! సో, గంగా రివర్‌కి మనకి ఏంటి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కావాలంట. నాట్ డెనియలిజం. అంటే ఏంటి? సైంటిఫిక్ డేటాని డెనీ చేయడం కాదు. సో, గంగా రివర్ పొల్యూషన్ కొంచెం కంట్రోల్ చేయాలి అని చెప్పేసంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఆథర్. చదువుతాను చూడండి. అఫీషియల్ ఎస్టిమేట్స్ సజెస్ట్ దట్ అరౌండ్ 45 crore విజిటర్స్. ఓకే. ఇదేంటిది? అఫీషియల్ ఎస్టిమేట్స్. అంటే అఫీషియల్‌గా కాలిక్యులేట్ చేశారు. సో, అరౌండ్ ఎంతమందొచ్చారు? 45 crore విజిటర్స్. అంటే మహాకుంభమేళాకి ఎంతమంది? ఆల్మోస్ట్ 45 crore వరకు వచ్చారు. నియర్లీ ఎ థర్డ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. అంటే ఎంత? 40 crores అనేది 1/3 ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. సో, ఇంతమంది ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్‌లో అయితే స్నానాలు చేశారంట. పుణ్య స్నానాలు. హ్యావ్ ఆల్రెడీ బీన్ టు ప్రయాగ్రాజ్ ఫర్ మహాకుంభమేళా. సో, అంటే 1/3 ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ హ్యావ్ ఆల్రెడీ బీన్. అంటే ఆల్రెడీ వెళ్లారు ప్రయాగ్రాజ్‌కి. ఎందుకు? ఫర్ ద మహాకుంభమేళా విచ్ బిగాన్ ఇన్ మిడ్ జాన్వరి. సో, ఎప్పుడు స్టార్ట్ అయింది? విచ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి మహాకుంభమేళా అని చెప్పేసని అర్థం. సో, ఇదేంటిది? రిలేటివ్ ప్రొనౌన్ కదా! సో, రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి చెప్తుంది? దీని ముందున్న నౌన్ గురించి. ఇక్కడ మనకి దీని ముందున్న నౌన్ ఎవరు? మహాకుంభమేళా. సో, విచ్ బిగాన్ ఇన్ మిడ్ జాన్వరి. సో, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? జాన్వరి మిడ్‌లోనే జాయిన్ అయింది. జాన్వరి మధ్యలోనే మనకి స్టార్ట్ అయింది అని చెప్పేసనన్నారు. విత్ సచ్ ఎ మ్యాసివ్ ఇన్‌ఫ్లక్స్. మ్యాసివ్ ఇన్‌ఫ్లక్స్ అంటే ఏంటి? చాలా ఎక్కువ మంది రావడం. ఈవెన్ ఎ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండివిడ్యువల్ హూ క్యారీ మైక్రోబ్స్ కుడ్ ట్రిగ్గర్ ఎక్స్టెన్సివ్ చైన్స్ ఆఫ్ డిసీజ్ ట్రాన్స్మిషన్. ఓకే. ఈవెన్ ఎ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ హూ క్యారీ మైక్రోబ్స్. ఇక్కడ హూ అంటే ఎవరు? ఇండివిడ్యువల్స్. సో, ఈవెన్ స్మాల్ పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఎంతమంది వెళ్లారు? 45 crore విజిటర్స్ వెళ్లారు. అంటే అది దేనికి సమానం? ఇండియాస్ 1/3 పాపులేషన్ అయితే అక్కడే ఉన్నారంట. ఈవెన్ ఏ స్మాల్ పర్సెంటేజ్ అంటే ఇండివిడ్యువల్స్ మైక్రోబ్స్ ఉంటాయి కదా! అంటే మనకి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఇలాంటి క్యారీ చేసేవాళ్ళు తక్కువలో తక్కువ పర్సెంటేజ్ ఉన్న కుడ్ ట్రిగ్గర్ ఎక్స్టెన్సివ్ చైన్స్ ఆఫ్ డిసీజ్ ట్రాన్స్మిషన్. అంటే ఏంటి? చిన్న కరోనా వైరస్ ఏమైంది? గ్లోబల్ వైడ్ తిరిగేసిందిగా. అలా చిన్న మైక్రోబ్స్ చాలా తక్కువ పర్సెంటేజ్‌లో ఉన్న ఈవెన్ తక్కువ మంది దగ్గర ఉన్నా గాని మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్స్టెన్సివ్ చైన్స్ అంటే మనకి చాలా త్వరగా డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేది జరిగిపోతుంది. The Ganga at Prayagraj, where devotees not only have rituals, baths, but also drink the water. ఓకే. ఇక్కడ మనకి ప్రయాగ్రాజ్ ఉంది కదా! ప్రయాగ్రాజ్‌లో అక్కడ మనకి ఏంటి అక్కడ? ఇప్పుడు మనకి జరుగుతుంది కుంభమేళా గంగా రివర్ దగ్గర కదా! సో, గంగా రివర్‌లో భక్తులు ఓకే. డివోటీస్ భక్తులు కేవలం రిచువల్ బాత్స్ అంటే మంగళ స్నానాలు చేయడంతో పాటు సో, అవే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంట. ఇనేవిటబుల్లీ బికమ్స్ ఏ కాంప్లెక్స్ రిసెప్టికల్ ఆఫ్ మైక్రోబయోమ్స్. అంటే ఏమైంది? సో, వాళ్ళు మంగళ స్నానాలు చేయడమే కాదు, అవే వాళ్ళకి తాగునీరు. సో, అయినా గాని మైక్రోబయోమ్స్‌కి అంటే ఏంటి? అది మైక్రోబయోమ్స్ పెరగడానికి తప్పించకుండా వీలు లేకుండా ఉంది అని చెప్పేసని అర్థం.
The Central Pollution Control Board CPCB, which is responsible for monitoring and controlling air, water and land pollution. ఓకే, మన ఇండియాలో మానిటర్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోల్. మానిటరింగ్ అంటే మీనింగ్ ఏంటి? అబ్జర్వ్ చేయడం. ఓకే, అబ్జర్వ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఏంటేంటి? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ పొల్యూషన్. వీటిలన్నిటిని మానిటర్ చేయడానికి అంటే ఎగ్జామిన్ చేయడానికి, అదేవిధంగా కంట్రోల్ చేయడానికి ఇండియాలో ఎవరు రెస్పాన్సిబుల్ అంట? సిపిసిబి, ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే, హ్యాస్ బీన్ అసెసింగ్ వాటర్ క్వాలిటీ అట్ ప్రయాగ్రాజ్ సిన్స్ ద ఫెస్టివల్ బిగాన్. అంటే ఏంటి? మన సిపిసిబి ఉంది కదా, సో హ్యాస్ బీన్ అసెసింగ్ అంటే క్యాలిక్యులేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం. సో వాటర్ క్వాలిటీని అసెసింగ్ చేస్తూనే ఉంది, అంటే నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఎప్పటి నుంచి? సిన్స్ ద ఫెస్టివల్ బిగాన్. ఎప్పుడైతే మనకి మహాకుంభమేళా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సిపిసిబి అనేది ఎస్టిమేట్ చేస్తూనే ఉంది వాటర్ క్వాలిటీని. ఎక్కడ? ప్రయాగ్రాజ్లో. ఇట్స్ రిపోర్ట్స్ విచ్ ఆర్ పబ్లిక్లీ యాక్సెసిబుల్ ప్రజెంట్ ఏ మిక్స్డ్ పిక్చర్. సో ఏదైతే సిపిసిబి రిపోర్ట్స్ ఉన్నాయో అవి పబ్లిక్కి అంటే మనకి యాక్సెసిబుల్గానే ఉన్నాయి, అంటే మనకి అందుబాటులోనే ఉన్నాయి. ప్రజెంట్ ఏ మిక్స్డ్ పిక్చర్ ఆన్ January 14th విచ్ వాజ్ మకర సంక్రాంతి. ఓకే, January 14th అదేంటది? ఆ రోజు మకర సంక్రాంతి. సంక్రాంతి రోజు ఏం జరిగిందో చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ బాతింగ్ డేస్. అంటే ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ బాతింగ్ డేస్ అంటే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా అన్నీ కూడా మంచివే, బట్ ఎస్పెషల్లీ ద January 14th మకర సంక్రాంతి ఉంది కదా, అది అన్నిటికన్నా మోస్ట్ ఆస్పీషియస్, చాలా శుభప్రదంగా ఉందంట. దేనికోసం? సో మంగళ స్నానం చేయడం కోసం. ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్ ఏ కీ ఇండికేటర్ ఆఫ్ కంటామినేషన్ ఫ్రమ్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్. సో ఫీకల్ కోలి దేని వల్ల వస్తుంది మనకి? యానిమల్ అండ్ హ్యూమన్ వేస్ట్ వల్ల వస్తుంది. వర్ ఎట్ ఎ హై నియర్లీ 11,000 యూనిట్స్ ఎట్ సంగమ్ ఘాట్. ఓకే, అంటే ఏంటి? అంటే Jan 14th రోజు అంటే సంక్రాంతి రోజు ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్ ఉన్నాయి కదా, సో ఎంత లెవెల్స్ ఉన్నాయి? 11,000 యూనిట్స్ ఉన్నాయంట. ఎక్కడ? ఎస్పెషల్లీ ఎట్ సంగమ్ ఘాట్ విచ్ ఈజ్ మోర్ దెన్ 4 times ద పర్మిసిబుల్ లిమిట్ 2,500 యూనిట్స్. అంటే ఏంటి? అక్కడ వాటర్లో ఉండాల్సిన పర్మిసిబుల్ లిమిట్ అంటే లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ ఎంత? 2,500 యూనిట్స్ ఉండాలి అంట. కానీ ఎంత ఉంది? ఎస్పెషల్లీ దట్ డే 11,000 యూనిట్స్ ఉందంట. అంటే ఏంటి? మోర్ దాన్ 4 times. ఓకే, ఉండాల్సిన దానికన్నా మోర్ దాన్ 4 times ఉంది. ఎప్పుడు? మకర సంక్రాంతి రోజు. ఎట్ ద ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ ఘాట్ అలాంగ్ యమునా ద కౌంట్ వాజ్ ఈవెన్ హయ్యర్ ఎట్ 33,000 యూనిట్స్. సో అదే రోజు ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ ఉంది కదా, అంటే ఏంటి అక్కడ? ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ ఘాట్ అలాంగ్ ద యమునా అంటే యమునా రివర్ తీరంలో. సో కౌంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉందంట. అక్కడ ఎంత ఉంది? 33,000 యూనిట్స్ ఉందంట. హౌవెవర్ ఆన్ అదర్ డేస్ దీస్ నెంబర్స్ డ్రాప్డ్ ఎట్ యాజ్ లో యాజ్ 200 to 780 యూనిట్స్. అంటే ఈ కుంభమేళా జరిగిన రోజుల్లో కూడా ఉంటుంది, బట్ ఎంత అని చెప్పేసానంటే ఇంత ఉండదు. కానీ నార్మల్ డేస్లో అయితే 200 to 780 యూనిట్స్ వరకు అయితే ఉంటుందంట. Similar fluctuations were observed for other parameters, water quality such as biological oxygen demand BOD అని చెప్పేసానంటాం, అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఏంటి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని చెప్పేసానంటే మనం ఎలా ఎర్త్ మీద అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ తీసుకొని బతుకుతామో అలానే మన వాటర్లో అంటే అక్వాటిక్ యానిమల్ ఉంటాయి కదా, సో అవి కూడా వాటర్లో ఉండే ఆక్సిజన్ని తీసుకొని ఉంటాయి. సో అది మంచిగా ఉండాలి, బీఓడి అండ్ డిఓ మంచిగా లెవెల్స్ ఉన్నాయి అని చెప్పేసానంటే వాటర్ ఓకే, అంత పొల్యూట్ కానట్లు లెక్క. ఏ సిపిసిబి రిపోర్ట్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆన్ Feb 3rd stated that the water quality on Jan 12 and 13, 2025 was not fit for bathing. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందిగా, సో దానికి Feb 3rd ఓకే, ఎప్పుడు? Feb 3rd ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసిందంట. ఏంటి అని చెప్పేసానంటే Jan 12th and 13th రోజు అక్కడ ఉండే వాటర్ ఏదైతే ఉందో అది నాట్ ఫిట్ ఫర్ బేతింగ్ అంటే స్నానం చేయడానికి అంత అనువుగా లేదంట. లెట్ అలోన్ డ్రింకింగ్ డిస్పైట్ బేతింగ్ హ్యావింగ్ ఏ హయ్యర్ టోలరెన్స్ లిమిట్. ఓకే, అంటే ఏంటి? తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ బేతింగ్ కానీ అస్సలు అనువుగా లేదు అని చెప్పేసి అంటున్నారు. హౌవెవర్
A report also noted a reduction in organic pollution due to freshwater intrusion upstream. ఓకే. ఏదేమైనా గానీ ఈ రిపోర్ట్ ఏం నోట్ చేసింది అని చెప్పేసనంటే మనకి ఫ్రెష్ వాటర్ ఇంట్రూజన్ అంటే మనకి రివర్స్ అలాంటివేంటి స్టాగ్నెంట్‌గా ఉండవు. ఫ్లో అవుతూనే ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అనేది పైనుంచి వస్తూనే ఉంది. సో, వస్తూనే ఉండడం వల్ల అక్కడ మనకుండే పొల్యూషన్ ఏంటి? సో, దాంతో పాటు కొంచెం తీసుకెళ్ళిపోతూ ఉంది. అంటే ఏంటి ఫ్లక్చుయేషన్ అవుతూనే ఉంది. ఓకే. పర్వాలేదు అనేది అబ్జర్వ్ చేసిందంట. ఇట్ ఫర్దర్ అబ్జర్వ్డ్ తర్వాత ఇంకేం అబ్జర్వ్ చేసిందంటే దట్ ద షీర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బాతింగ్ ఇన్ ద రివర్ డ్యూరింగ్ ద మహాకుంభ మేళా పర్టికులర్లీ ఆన్ ఆస్పీషియస్ డేస్ లెడ్ టు అన్ ఇన్ఎవిటబుల్ స్పైక్ ఇన్ ఫీకల్ కంటామినేషన్. ఓకే. అది ఇంకా ఏం అబ్జర్వ్ చేసిందంటే అంటే అప్‌స్ట్రీమ్ వల్ల పొల్యూషన్ ఓకే. కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. అండ్ ఇంకా ఏం అబ్జర్వ్ చేసింది అని చెప్పేసనంటే ఎవరైతే స్పిరిచ్యువల్ బాతింగ్స్ చేస్తారు కదా! వాళ్ళు ఎస్పెషల్లీ ఎప్పుడు మహాకుంభ మేళాలో. సో, అలాంటి ఆస్పీషియస్ డేస్‌లో ఏవైతే స్పెషల్ డేస్ ఉన్నాయో లైక్ మకర సంక్రాంతి అలాంటి ఆస్పీషియస్ డేలో ఫీకల్ కంటామినేషన్ అనేది కొంచెం స్పైక్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉందంట. దీస్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ నాట్ ఎక్స్‌క్లూజివ్ టు ద కుంభమేళా. రొటీన్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ డైలీ మానిటర్ చేయడం ద్వారా వాటర్ క్వాలిటీ బై ద సీపీసీబీ హాస్ కన్సిస్టెంట్‌లీ రికార్డెడ్ సిమిలర్ ప్యాటర్న్స్. అంటే రొటీన్ అంటే అలా చెక్ చేస్తూ ఉంది. ఎవరు చెక్ చేస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంది కదా! కన్సిస్టెంట్‌లీ రికార్డింగ్ ద అంటే అలాంటి ప్యాటర్నే. ఎలాంటి ప్యాటర్న్? ఒకసారి ఎక్కువ ఉంటుందంట, ఒకసారి తక్కువ ఉంటుందంట. అండ్ ఎస్పెషల్లీ ఆస్పీషియస్ డేస్‌లో సో, ఫీకల్ కంటామినేషన్ అనేది ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుందంట. రీఇన్ఫోర్సింగ్ ద ఫ్యాక్ట్ దట్ regardless of what the festival may be, water in the Ganga at Prayagraj is not fit for consumption, whether as few drops or bucketful. ఓకే. ఏదేమైనా గానీ సో, ఫెస్టివల్ మాట అటుంచితే ఏదైతే గంగా రివర్‌లో ఓకే. గంగా అట్ ప్రయాగ్రాజ్ ఎస్పెషల్లీ ప్రయాగ్రాజ్‌లో సో, నాట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ అంటే ఏంటి? వాటర్ తాగడానికి పనికి రాకుండానే పనికి రావట్లేదు అని చెప్పేసంట. ఐదర్ యాస్ ఎ ఫ్యూ డ్రాప్స్ అంటే ఒక డ్రాప్ అయినా అవ్వచ్చు. లేకపోతే ఒక బకెట్ ఫుల్ అంటే పెద్ద మగ్ అయినా తాగండి. చిన్న డ్రాప్ అయినా తాగండి. ఏదైనా గానీ అంత కన్జంప్షన్ చేయడానికి నాట్ ఫిట్ ఫర్ అని చెప్పేసి అంటున్నారు. ద రివర్స్ సూటబిలిటీ ఫర్ బాతింగ్ ఫ్లక్చుయేట్స్ బేస్డ్ ఆన్ వాటర్ ఫ్లో అండ్ డైల్యూషన్. సో, స్నానం చేయడానికి అంటే బాతింగ్‌కి ఫిట్‌గా ఉందా లేదా అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే వాటర్ ఫ్లో అండ్ డైల్యూషన్ మీద డిపెండింగ్ అయిందంట. Considering these adverse findings, UP Chief Minister Yogi Adityanath's dismissal of the scientific data as baseless is misleading. సో, ఇంత సీపీసీబీ అనేది అన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ తెచ్చి చేస్తుంటే సో, యూపీ సీఎం ఉన్నారు కదా! యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఏం చెప్పారంటే ఈ సైంటిఫిక్ డేటా ఏమి బేస్‌లెస్‌గా ఉంది. అండ్ మిస్‌లీడ్ చేసేలా ఉంది అని చెప్పేసి ఆయన కొట్టిపారేశారంట. The National Mission for Clean Ganga is based on a sustained effort to restore the river's health and Uttar Pradesh is largest beneficiary. సో, ఇక్కడ మనకి మిషన్ గంగా ఉంది కదా! నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. నమామి గంగా సంథింగ్ ఏదో ఉంది కదా! సో, అది స్టార్ట్ చేస్తే సో, లార్జెస్ట్ బెనిఫిషియరీ ఎవరంట? యూపీఏ అవుతుందంట. మస్ట్ ప్రయారిటైజ్ కంటిన్యూయస్ క్లీనప్ ఎఫర్ట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అండర్మైనింగ్ లెజిటిమేట్ పొల్యూషన్ కన్సర్న్స్. The Kumbh Mela highlights the urgent need for long-term solution, not denialism. Science can come to the aid of faithful. It is no one's interest to undermine scientific findings in the name of encouraging a spiritual journey. ఓకే. అంటే ఏమని మెన్షన్ చేస్తున్నారు అని చెప్పేసంటే సైన్స్ ఓకే. సైన్స్ ఫెయిత్‌నేమి ఓడించడానికి చూడదు. సైన్స్ అండ్ ఫెయిత్‌ఫుల్ అంటే మన స్పిరిచువాలిటీకి దీనికి హెల్ప్ చేయడానికే చూస్తుంది. కానీ ఏవైతే సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయో, సైంటిఫిక్ ఫైండింగ్స్ అవేవైతే ఉన్నాయో స్పిరిచువల్ జర్నీ ముసుగులో వాటినైతే కొట్టిపారేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఓవరాల్‌గా ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? మనకి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన పొల్యూషన్ గురించి చెప్తుంది. అంటే కుంభమేళా సందర్భంగా మనకి పొల్యూషన్ జరుగుతుంది కదా! దాని గురించి. సో, పొల్యూషన్ గురించి సీపీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది కొన్నైతే నివేదికలిచ్చింది. ఆ నివేదికలన్నీ కూడా చాలా బేస్‌లెస్‌గా ఉన్నాయని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారైతే కొట్టిపారేశారంట. సో, సైన్స్ అనేది స్పిరిచువాలిటీకి సపోర్టే ఇస్తుంది. బట్ స్పిరిచువల్ జర్నీ పేరు చెప్పుకొని సైన్స్‌ని కొంచెం అండర్మైన్ చేయడం అంటే దాన్ని కొంచెం అణిచివేయడం మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. ఇక్కడ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను. చూడండి ఒకసారి. మనం ఎంసీక్యూస్ చూద్దాం. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చదువుతా చూడండి ఒకసారి.
వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ స్పైక్ ఇన్ ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్ ఇన్ గంగా డ్యూరింగ్ మహాకుంభమేళ? సో ప్రైమరీ రీజన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దేనికి? ఫీకల్ కోలిఫామ్ ఉంది కదా, సో ఫీకల్ కంటామినేషన్ ఎక్కువైపోవడానికి ప్రైమరీ రీజన్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. నార్మల్గా ఫీకల్ కోలిఫామ్ అంటే ఫీకల్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ వల్లే కదా. ఓకే, సో ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల కాదు మనకి ఫీకల్ కోలిఫామ్ వచ్చేది. దేనివల్ల? హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ వల్ల. ఓకే, వాట్ ఈస్ ద పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ఫీకల్ కోలిఫామ్ యూనిట్స్ ఇన్ గంగా యాజ్ పర్ సిపిసిబి? మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నియమించిన లిమిట్ అంటే ఫీకల్ కోలిఫామ్ యొక్క లిమిట్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో 2500 యూనిట్స్ ఇదేగా ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ బి. ఇక్కడ మనకి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ విచ్ డే డ్యూరింగ్ మహాకుంభమేళా వర్ ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్ రికార్డెడ్ ఎట్ 11,000 యూనిట్స్ ఎట్ సంగమ్ ఘాట్? సో నార్మల్గా ఎంత ఉండాలి ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్ అనేవి? 2500 ఉండాలి. బట్ ఒక రోజు మాత్రం చాలా ఎక్కువగా 11,000 యూనిట్స్ వరకు వెళ్ళిందంట. సో అది ఏ రోజు అని చెప్పేసి అడిగారు. సో Jan 14th మకర సంక్రాంతి రోజే కదా. ఎక్కడ? ఎస్పెషల్లీ ఎట్ సంగమ్ ఘాట్. నెక్స్ట్, వాట్ వాజ్ ద ఫీకల్ కోలిఫామ్ కౌంట్ ఆన్ ఎట్ ద ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ ఘాట్ ఎట్ ఆన్ January 14th? సో సంగమ్ ఘాట్లో అయితే ఎంత ఉంది? 11,000 యూనిట్స్ ఉంది. అదేవిధంగా సేమ్ అదే రోజు అంటే ఎప్పుడు? January 14th మకర సంక్రాంతి రోజు ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ ఘాట్ దగ్గర అయితే ఎంత ఉంది? 33,000 యూనిట్స్ ఉందిగా. 11,000 ఎక్కువ అండ్ ఓల్డ్ నైనీ ఘాట్ బ్రిడ్జ్ దగ్గర అయితే 33,000 యూనిట్స్ ఉందంట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పారామీటర్ యూజ్డ్ టు అసెస్ వాటర్ క్వాలిటీ ఇన్ ద గంగా? సో ఏది పారామీటర్ కాదు అని చెప్పేసి అంటున్నారు? ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, సాయిల్ పిహెచ్ అండ్ టర్బిడిటీ. సో ఏది కాదు అని చెప్పేసి అన్నారు? సో ఏంటిది? సాయిల్ పిహెచ్ కదా. సో సాయిల్ పిహెచ్ అంటే మీనింగ్ ఏంటి? సాయిల్ యొక్క పిహెచ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం మనం. సో ఫీకల్ కోలిఫామ్ లెవెల్స్, బీఓడి, డిఓ అండ్ టర్బిడిటీ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఇంట్రూజన్ ఉంటుంది కదా, అంటే అప్ స్ట్రీమ్ వచ్చి అంటే వాటర్ ఫ్లో అనేది. సో వాటర్ ఫ్లో అనేది ఉంటే ఏమవుతుంది? మనకి స్టాగ్నెంట్గా ఉండే వాటర్లో అయితే ఈ ఈకోలి లేకపోతే ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. బట్ ఫ్లోయింగ్ రివర్లో ఏంటి? మనకి ఫ్లో అవుతూ ఉంటే అదనేది అంటే పొల్యూషన్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అందుకు. నెక్స్ట్, వాట్ డస్ సిపిసిబి రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆన్ Feb 3rd, 2025 రివీల్ అబౌట్ ద వాటర్ క్వాలిటీ ఆన్ Jan 12th and 13th? సో మన సిపిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, సో ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అయితే రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏమని సబ్మిట్ చేసింది? సో ఏం చెప్పారు వాళ్ళు? Jan 12 and 13 దానికి. సో అంటే Jan 12th and 13 రోజున వాటర్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఫిట్ ఫర్ డ్రింకింగ్ వాజ్ ఫిట్ ఫర్ బ్యాతింగ్ బట్ నాట్ ఫర్ డ్రింకింగ్. ఏం చెప్పారు? ఐదర్ స్నానం చేయడానికి కానీ లేకపోతే డ్రింకింగ్కి, బేతింగ్కి అలాగే డ్రింకింగ్కి రెండిటికి కూడా నాట్ ఫిట్ అని చెప్పేసి అన్నారుగా. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? సి. ఇట్ వాజ్ నాట్ ఫిట్ ఫర్ బేతింగ్ ఆర్ డ్రింకింగ్. నెక్స్ట్, వాట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటెడ్ టు ద రిడక్షన్ ఇన్ ఆర్గానిక్ పొల్యూషన్ ఇన్ గంగా డ్యూరింగ్ మహాకుంభమేళా? ఓకే, సో వాట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటెడ్ టు ద రిడక్షన్ ఇన్ ఆర్గానిక్ పొల్యూషన్? సో ఎందువల్ల ఆర్గానిక్ పొల్యూషన్ అనేది తగ్గింది ఎప్పుడు? మహాకుంభమేళా అప్పుడు అని చెప్పేసి అన్నారు. సో ఎందుకు? సో మనకి ఫ్రెష్ వాటర్ ఇంట్రూజన్ ఉంది కదా, అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ నుంచి. సో అప్ స్ట్రీమ్ నుంచి ఫ్రెష్ వాటర్ ఇంట్రూజన్ అనేది ఉంది కాబట్టి ఆర్గానిక్ పొల్యూషన్ అనేది కొంచెం తగ్గింది అని చెప్పేసి అన్నారు. ఏంటి ఆన్సర్ మనకు అవుతుంది? ఫ్రెష్ వాటర్ ఇంట్రూజన్ అప్ స్ట్రీమ్. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ వాటర్ క్వాలిటీ అట్ ప్రయాగ్రాజ్ డ్యూరింగ్ మహాకుంభమేళా? సో మహాకుంభమేళాలో వాటర్ క్వాలిటీని మానిటర్ చేయడానికి, సో మానిటర్ చేయడానికి కానీ కంట్రోల్ చేయడానికి కానీ సో ఏంటి బోర్డు? WHO, ఎన్జిటి, సిపిసిబి, జిఏపి, సిపిసిబి. ఇవేం కాదుగా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సిపిసిబి అండర్లోనేగా అన్ని జరుగుతుంది, ఐదర్ మానిటరింగ్ కానీ లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కానీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ క్రిటిసిజం ఆఫ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్స్ రెస్పాన్స్ టు ద వాటర్ క్వాలిటీ డేటా? సో ఏం చెప్పారు ఆయన? సో అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉన్నా కానీ సో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్లు అన్నీ కూడా బేస్లెస్ అని చెప్పేసి డినే చేశారు కదా. సో అది అడుగుతున్నారు ఇక్కడ.
సో ఏంటి, హీ డిస్మిస్డ్ ద సైంటిఫిక్ డేటా యాజ్ బేస్లెస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎయిమ్డ్ ఎట్? సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఉంది కదా, సో అది దేన్ని ఎయిమ్ చేసింది అంటే దేనికోసం పనిచేస్తుంది అని చెప్పేసి. ఎందుకు, టూరిజం గురించి కాదు. సో దేని గురించి, రిస్టోరింగ్ ద రివర్స్ హెల్త్ త్రూ సస్టైన్డ్ ఎఫర్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ గంగా రివర్ గురించి, రిస్టోరింగ్ ద రివర్స్, ఏ రివర్, ఎస్పెషల్లీ గంగా రివర్ గురించి. నెక్స్ట్ 11 to 15 క్వశ్చన్స్ మీకు హోంవర్క్. సో ఇక్కడే ఉన్నాయి ఆన్సర్స్. నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి రిలవెంట్గా ఉన్నాయా లేదో చూసి చెక్ చేసి మీరు కామెంట్ చేయండి నాకు. అంటే నేను ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, లాజికల్గా సరిపోయినాయా లేదా అని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తాను. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. వాట్ డస్ ద ఫ్లక్చుయేషన్ ఇన్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ లైక్ బీఓడి అండ్ డిఓ ఇండికేట్స్? అంటే ఏంటి అంటే, సో వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, మనకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉందంట. సో అది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, వాట్ డస్ ద ఫ్లక్చుయేషన్ ఇన్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ లైక్ బీఓడి అండ్ డిఓ ఇండికేట్స్? సో దేన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మహాకుంభమేళా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? సో మహాకుంభమేళా అంటే వాటర్ పొల్యూషన్ కాంటెక్స్ట్లో మహాకుంభమేళాకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ గంగాస్ వాటర్ క్వాలిటీ ఎట్ ప్రయాగ్రాజ్? సో మనకి గంగా వాటర్ ఉంది కదా, వాటర్ క్వాలిటీ ఎక్కడ, ఎస్పెషల్లీ ఎట్ ప్రయాగ్రాజ్. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సైన్స్ ఇన్ అడ్రస్సింగ్ ద గంగాస్ పొల్యూషన్? ఓకే, అంటే సైన్స్ ప్లే చేసిన రోల్ ఏంటి, దేని గురించి, గంగా పొల్యూషన్ అడ్రస్ చేయడంలో, లేకపోతే అది అసెస్ చేయడంలో కానీ, మానిటరింగ్ చేయడంలో కానీ, లేకపోతే రిపోర్ట్స్ ఇవ్వడంలో కానీ. యాజ్ పర్ ద టెక్స్ట్ అని చెప్పేసి అంటే యాజ్ పర్ ద ఆర్టికల్ అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ గంగాస్ వాటర్ క్వాలిటీ డ్యూరింగ్ మహాకుంభమేళా? సో ఈ కింది వాటిలో ఏది సరైంది అని చెప్పేసి అన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ గంగాస్ వాటర్ పొల్యూషన్ అంటే గంగాస్ వాటర్ క్వాలిటీ. ఎప్పుడు మహాకుంభమేళాలో గంగా వాటర్కి సంబంధించిన సరైన ఆప్షన్స్ ఎంచుకోండి అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది అయితే S11 సొల్యూషన్స్. S11 సొల్యూషన్స్ అనేది వెబ్సైట్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంపెనీ. మీలో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నీడ్ ఉంటే ఈ మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మాక్ టెస్ట్ 2 లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేశాను. మాక్ టెస్ట్ 2 అటెంప్ట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని అసెస్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. Thank you for joining with us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.